హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌరవ్ కిచెన్. మేము ఫ్యామిలీ అందరం కలిసి మంత్కి ఒకసారి కానీ లేకపోతే ఒక్కోసారి మంత్కి 2 సార్లు కానీ ఫ్యామిలీ అందరం కలిసి ఒక యాక్టివిటీ చేస్తుంటాం. ఇది క్లీనింగ్ అవ్వచ్చు, ఆర్గనైజింగ్ అవ్వచ్చు, ఏదో ఒక పర్టికులర్ సెక్షన్ తీసుకుని మనిషి అందరూ కలిసి శ్రమదానం చేసి ఆ పని కంప్లీట్ చేయడం అవ్వచ్చు. అలాగే డిఫరెంట్ కలిసి చేస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు మంచి సమ్మర్గా ఉంది, ఇంట్లో కొన్ని హౌస్ ప్లాంట్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం గార్డెన్లో కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ మేమందరం కలిసి ఫ్యామిలీగా టుగెదర్గా చేస్తున్న యాక్టివిటీ ఏంటంటే కొంచెం క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ ఆఫ్ అవర్ గార్డెన్ అండ్ హౌస్ ప్లాంట్స్ అనమాట. అది మెయిన్ థీమ్ అండ్ కాన్సెప్ట్. కాకపోతే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్న విషయం ఏంటంటే, మనం ఇంట్లోని జనరల్గా మనం పేరెంట్స్ ఎలా ఉంటామంటే, ఏదైనా పని పిల్లలకి చెప్తే వాళ్ళ పర్ఫెక్షన్తో చేస్తారా లేదా అన్నది మనకి ఎక్కడో అక్కడ ఎంతో కొంత డౌట్ ఉంటుంటుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళకి చెప్పడం కంటే మనమే చేసేసుకోవడం ఈజీ, లేకపోతే మళ్ళీ వాళ్ళకి చెప్పి అది వాళ్ళు సరిగ్గా చేయకపోతే మళ్ళీ మనకి డబల్ వర్క్ కదా, ఇలా రకరకాల ఆలోచనలు ఉంటాయి. నేను కూడా ఏమీ ఎక్సెప్షన్ కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తేనే వాళ్ళకి తెలుస్తుంది. మనం చేసే పనుల్లోని వాళ్ళు మనని చూసైనా నేర్చుకుంటారు. మనం చేస్తున్నప్పుడు వాళ్ళు పక్కన కూర్చోపెట్టుకోవడం అది అఫ్కోర్స్ డేంజర్ కాదా అన్నది దాన్ని బట్టి మన పేరెంటల్ ఇన్స్టింక్ట్ ఎలాగో పనిచేస్తుంది. సో డేంజర్ కాని విషయాల్లోని మన పిల్లల్ని మనతో పాటు ఇంక్లూడ్ చేసుకుని ఒక టుగెదర్గా ఒక ఫ్యామిలీ బాండింగ్ టైం అన్నది చేసుకోవచ్చు. నాట్ నెససరీ మనం థీమ్ పార్క్స్కి వెళ్ళాలని, నాట్ నెససరీ మనం బయట ఫ్యాన్సీ థింగ్స్ లైక్ అలా చేస్తేనే బాగుంటుంది అన్నది కాదు. ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ కూడా వాళ్ళకు ఒక బ్యూటిఫుల్ మెమరీస్ అన్నవి ఉంటాయి. రేపొద్దున్న వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళ ఇళ్లలో కనుక మొక్కలవి పెంచుకున్న, చిన్నప్పుడు మా అమ్మ ఇలా చేసేది, లేకపోతే మా నాన్న ఇలా చేసేవారు, వాళ్ళు మాతో పాటు ఇలాంటి యాక్టివిటీస్ చేసేవారు అన్నది వాళ్ళకు ఒక మెమరీగా ఉంటుంది. షార్ట్ ఇంటు ద వీడియో, చిన్న పనులకి పిల్లల్ని ఇన్వాల్వ్ చేయండి. మీరు చేసేటట్టు, మీరు చేసే పనుల్లో ఏ పనుల్లో అయినా కూడాను వాళ్ళకి వెనకాతలు ఉంటే గైడ్ చేయండి. ఒక చిన్న లాజిక్ ఏంటంటే, మనం ఉన్నంతకాలమే మన పిల్లలకి మనం గైడ్ చేయగలం. కాకపోతే మనం గైడ్ చేసిన ఆ మార్గంలోని మనం ఉన్నా లేకపోయినా వాళ్ళు రేపొద్దున్న వాళ్ళు వెళ్ళగలరు. మేము ఫస్ట్ ఏం చేసామంటే, బయట ఏరియాలోనే ఒక ప్లాస్టిక్ మ్యాట్ లాగా వేసుకుని ఇంట్లో ఉన్న మొక్కలు మొత్తం అన్నీ కూడా ఒక ప్లేస్ దగ్గర పెట్టుకున్నాం. మా పాప చాలా మటుకు హెల్ప్ చేసింది ఈ ప్రాసెస్లోని. ఇలా మ్యాట్ వేసుకొని చేసుకోవటం వలన వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి మెస్ క్లీనింగ్ అన్నది చాలా మటుకు ఈజీ అవుతుంది. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే, పిల్లలిద్దరూ కూడా ఆ మొత్తం కుండీలు అవన్నీ తీసి మొత్తం అంతా క్లీన్ చేసి క్లాత్తో క్లీన్ చేసి పక్కన పెడతారు. నేనేంటంటే ఒక్కోసారి మా పాపకి వాటర్ వేయమంటే అది అతి ప్రేమ మీద నీళ్ళు ఎక్కువ వేసేస్తుంది. దానివల్ల ఏంటంటే ఒక్కోసారి రూట్స్ కుళ్ళిపోయే ఛాన్స్ ఉంది. నేనేంటంటే మొత్తం మొక్కలన్నీ కూడా ఒకసారి ప్రూన్ చేసి, అంటే ఎండిపోయిన ఆకులు అలాంటివన్నీ తీసేసి కొంచెం మళ్ళీ అంతా మట్టది వేసి పెడదాం అన్నది ప్లాన్. జనరల్గా ఇలాంటి పనుల్లోని మా హస్బెండ్ కూడా ఇన్వాల్వ్ అవుతారు. కాకపోతే తనకి వాళ్ళు కొంచెం ఒంట్లో బాగాలేకపోవడం వలన నేను పిల్లలు మాత్రమే ఈ పని మొదలు పెట్టాము. నేను జనరల్గా ఈ చిన్న మొక్కలన్నీ కూడా సక్యులెంట్స్ అంటారండి. వాటికి మనం రెగ్యులర్గా నీళ్లు పోయవలసిన అవసరం ఉండదు, వారానికి ఒకసారి పోస్తే సరిపోతుంది. అలాంటివన్నీ కూడా నేను చిన్న డెకరేటివ్ పాట్స్లో పెట్టుకున్నాను. అయితే ఈ డెకరేటివ్ పాట్స్ కానీ, ఈ చిన్న కప్స్ కానీ ఇంట్లో మనం కొంచెం పాత అయిపోయి కానీ రెగ్యులర్గా వాడట్లేని వాటివన్నీ కూడా నేను యూస్ చేసుకుంటున్నాను. ఇక్కడ యూకేలో ఏంటంటే మనకి చారిటీ ఆర్గనైజేషన్స్ చాలా ఎక్కువ అండి. లైక్ బ్రిటిష్ హార్ట్ అని, డెబ్రాస్ అని, అలా రకరకాలు ఉన్నాయన్నమాట. నేను ఎప్పుడైనా ఆ చారిటీ షాప్స్కి వెళ్ళానంటే చిన్న డెకరేటివ్ పాట్స్ సెరామిక్వి ఏవైనా కనిపిస్తే మాత్రం తీసుకుంటానండి, మొక్కలు పెట్టడానికి అన్నట్టుగాను. ఈ క్లీనింగ్ ప్రాసెస్లో ఏంటంటే మేము ముగ్గురం మా డేటాబేసెస్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం అనమాట. లైక్ వాళ్ళ స్కూల్ విషయాలు కానీ, ఫ్రెండ్స్ విషయాలు కానీ, నేనేమో నా ఆఫీస్ విషయాలు కానీ, ఇంటి విషయాలు, రకరకాల టాపిక్స్, మూవీస్, ఏంటి అసలు ఏం మాట్లాడుకోలేదో మాకు తెలియదు కానీ మొత్తం అంతా కూడా మేము అలా మాట్లాడుకుంటూనే పనిచేసుకుంటున్నాం కంటిన్యూస్గాను. అసలు పిల్లలకి కడుపు నిండా ఇన్ని కబుర్లు ఉంటాయా అని అనిపిస్తూ ఉంటుంది నాకు ఒక్కోసారి. అయితే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ అంత పనిచేస్తున్నా కూడా కంటిన్యూస్గా వాళ్ళ విషయాలు చెప్పగలరు. మనం వినాలే కానీ వాళ్ళు చెప్తూనే ఉంటారు. కొందరు పేరెంట్స్ అడుగుతున్నారు, అసలు మీరు మీ పిల్లల్ని అసలు ఎలా పనుల్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు, వాళ్ళు మీరు చెప్పగానే ఎలా వింటున్నారు అసలు అని. నాకు వర్కౌట్ అయింది, నేను షేర్ చేస్తానండి. నేను జనరల్గా ఏంటంటే వాళ్ళకి చాలా అర్లీగానే స్టార్ట్ చేశాను. నా పిల్లలకి పనుల్లో ఇన్వాల్వ్ చేయడం అన్నది యాజ్ ఎర్లీ యాజ్ 2 years నుంచి స్టార్ట్ చేసింది. వాళ్ళు చేసే ఏజ్ లెవెల్ టాస్క్లు అన్నవి. కాకపోతే ఏంటంటే నేను వాళ్ళతో పాటు ఆ పనిలో నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను. అలా వాళ్ళు చాలా చిన్నప్పుడైతే నేను ఏంటంటే రైమ్స్ చెప్పడం,
లేకపోతే శ్లోకాలు చిన్న చిన్న శ్లోకాలు నేర్పిస్తూ పనులు చేసుకోవడం, లేకపోతే కొంచెం స్కూల్ ప్రైమరీ స్కూల్ స్టార్ట్ అయ్యాక చిన్న చిన్న స్టోరీస్ లైక్ కథల్లాగా అలా చెప్పుకోవటం. మన కిడ్స్కి ఏంటంటే మన చిన్ననాటి విషయాలు వినడం మహా సరదా అండి. సో అందులో ఫన్నీ ఇన్స్టెన్సెస్ ఏమున్నా కూడా మేము షేర్ చేసుకుంటాము. మీరు చూసారు కదా, ఆల్రెడీ లోపలంతా కూడా క్లీనింగ్ అయిపోయింది. నేను ఇప్పుడు ఏంటంటే బయట మావి కొన్ని క్రీపర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను వుడెన్ ఫ్రేమ్కి అటాచ్ చేసి ఆ పని కూడా కంప్లీట్ చేశాను. దీంతో మేము వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. మెయిన్ ఇంటెంట్ ఆర్ మోటో ఈ వీడియో షేర్ చేయడానికి ఏంటి అంటే, మీరు మీ కిడ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఇలాంటి వండర్ఫుల్ మెమరీస్ క్రియేట్ చేసుకుంటారని ఒక మంచి ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేయడం జరిగింది. సో మీకు ఇది ఇన్స్పైరింగ్గా అనిపించి అట్లీస్ట్ ఒక చిన్న యాక్టివిటీ, ఓ వాక్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి స్టోరీ టెల్లింగ్ అవ్వచ్చు, లేకపోతే మీ చిన్ననాటి విషయాలు షేర్ చేసుకోవడం అవ్వచ్చు, ఒక బాండింగ్ టైం అన్నది ఖచ్చితంగా క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే పిల్లలు కలకాలం అలా పిల్లలుగా ఉంటారు, వాళ్ళు ఎదిగిపోతారు, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు. నాకు ఇంకా మా పిల్లల్ని ఇంకా మొన్న చంటి పిల్లలుగా ఎత్తుకున్నట్టుంది. కానీ టైం పాసెస్, ఆ మూమెంట్స్ అక్కడితో అలా అయిపోతాయి. అలా మళ్ళీ మన నెక్స్ట్ మూమెంట్స్ మనం క్రియేట్ చేసుకుంటూ మూవ్ ఆన్ అవ్వాలి. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? మీకు ఈ కంటెంట్ ఏమనిపించింది? సో మీరు ఎప్పుడు చేసేటట్టుగానే మీరు మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్స్లో షేర్ చేస్తే అది నాకు చాలా చాలా ఎక్కువ మోటివేషన్ ఇస్తుంది. సో మీరేమనుకుంటున్నారు ఈ వీడియో గురించి మాత్రం నాకు ఖచ్చితంగా చెప్పండి. అండ్ ఆ లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్ కూడా ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.